దినం వెళ్ళటం కాదురా, తను వెళ్ళాలి, శరీరం వెళ్ళాలి, శరీరం మొత్తం కూడా వెళ్ళాలి. ఏతంతున్నాం అంతే అని అంటారు అక్కడ. భాషరా అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, నగర్ భాషరా, కులుకులుకు భాషరా పాడించటం. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే కల్చరల్ దుమ్ములేస్తూనే గుర్రాల మీద వస్తున్నారని వాడు చెప్పాడు. ఈ కళ్ళు లేనటువంటి వాడు ఈ బండ పందెల్లే ఉండవు. ఏంటి కళ్ళు ఏంటి అంటే ముందుకు వచ్చి భాషరా మాట్లాడుతుంటే మామిడి పండితుడురా అతడే వేద పండితుడు. ఆర్జన రక్షణ వ్యయములను బాగా సంపాదించడంలో దుఃఖం పనికి రాకుండా పోయి దుఃఖాన్ని కలిగిస్తాయి. ముని కష్టం లోకంలో ఎవరు తెలుగు మా స్వర్గమైన మోక్షమైన కోసం ఎలా తపన పడతారో, ఆ తర్వాత రెండవ స్థానం మారిషస్, వారు ఎలా తపన పడతారో అలా మీరందరూ కూడా తపన పడాలి, దాని గురించి ప్రయత్నం చేయాలి అని నేను చెబుతుంటాను. అటువంటి మీ అందరూ ఈ రోజున ఈ మలేషియా తెలుగు ఫౌండేషన్ సంస్థ సభకు హాజరై 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత తెలుగు భాష ఎలా ఉంటుంది అనేటువంటి గొప్ప దార్శనికతతో, గొప్ప విజన్తో మీరు సభ చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక, ఒక స్ఫూర్తి, రెండూ కావాలని నేను కోరుకుంటున్నాను. నేను వెళ్ళిన తర్వాత చెప్తాను. ఒకటి ఒక హెచ్చరిక, ఒకటి ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి. ఇప్పుడు ఎలా ఉన్నది అని మేము బాధపడుతున్నాం, ఇప్పుడు తెలుగు బాగుండాలి అని చెప్పి మేము పోరాడుతున్నాం. కానీ మీరు 25 సంవత్సరాల తర్వాత తెలుగు భాష పరిస్థితి ఏమిటి అని ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ తెలుగు కోసం తప్పించి దీన్ని నిలబెట్టుకోవటం కోసం సాంస్కృతిక సంస్థల ద్వారా ప్రయత్నం చేసినటువంటి ఆ సంస్థల అధ్యక్షులందరినీ కూడా, పెద్దవారందరినీ కూడా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఒక సమావేశంగా మనం అందరం చర్చించుకుందాం అనేటువంటి గొప్ప ఆలోచన, ఒక మహాద్భుతం. అది కేవలం తెలుగు తల్లి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉన్న వారికే లభిస్తుంది. అది కాంతారావు గారికి లభించింది. ఈ రోజున మనం కాదండి, తెలుగులో ఒక సామెత ఉన్నది, దినమెడితే కాదురా తను వెళ్ళాలి అని. ఇది సామెత అండి. దినం అంటే ఈరోజు ఎవరిదో ఒకటి ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి మోసం చేసి వాళ్ళు ఏదో ఒక డబ్బు సంపాదించేసి ఆ రోజు గడిపేసుకుంటాడు వాడు. ఈ దినం వెళ్ళటం కాదురా, తను వెళ్ళాలి, శరీరం వెళ్ళాలి, శరీరం మొత్తం కూడా వెళ్ళాలి. దానికోసం ఆలోచించండి అని చెప్పిన జాతి ఇది. అటువంటి జాతిలో పుట్టిన మనం ఆ సంస్కృతి, ఆ భాష గొప్పదనం తెలిసి ఇది 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అంటే దినం వెళ్ళటం కాదు, తను వెళ్ళాలి. ఇప్పుడు ఒక సంస్థ పెట్టేసి ఒక సభ చేసేసి చప్పట్లు కొట్టించేసుకుని బాగున్నాయి బాగున్నాయని 4 సినిమా పాటలు పాడించేసి ఒక సినిమా హీరోయిన్ తీసుకొచ్చేస్తే చప్పట్లు కొట్టేస్తారు అందరూ. తెలిసి తెలియనటువంటి పిల్లలు, పెద్దగా దాని గురించిన అవగాహన లేని వాళ్ళు, సభ సక్సెస్ అయిపోయింది, సభ విజయవంతమైంది అనుకుంటూ ఉంటాం. అది కాదు. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, అసలు ఏమవుతుంది ఈ ఆధునిక యుగంలో, ఈ సాంకేతిక విజ్ఞానం ఎంతగా దీన్ని అధిగమించేస్తుంది, అణగదొక్కేస్తుంది ఈ భాషని. మనం ఏం చెయ్యాలి అనేటువంటి ఆ తపన, ఆ ఆలోచన, అది చాలా గొప్పది. ఒక ఆలోచన ఉన్నటువంటి వాడే గొప్ప నాయకుడు అవుతాడు. లీడర్షిప్ అనేటువంటిది, నాయకత్వం అనేది డబ్బులతోనూ అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవటంతోనూ రాదు. ఆలోచనతో నాయకుడు ముందుకు కదలాలి, తన జాతిని ముందుకు కదిలేలా చెయ్యాలి. అలాగే అద్భుతమైనటువంటి విజయాన్ని, గొప్ప గొప్ప ఫలితాలని కూడా ఆలోచనతోనే దాన్ని తీసుకుని వచ్చి అందరికీ అందించాలి. అది నాయకత్వం. అటువంటి మంచి భాషా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి కాంతారావు గారు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ లీడర్స్ అందరినీ, నాయకులందరినీ కూడా పిలవటం అనేది చాలా సహృదయానికి, ఒక సంస్కారానికి సంబంధించిన విషయం. దీన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?
మన కర్తవ్యం ఏమిటి? ఈ భాషను అభిమానించే మనం అసలు ఈ భాష మాట్లాడకపోతే ఏమిటండి నష్టం అసలు మన పిల్లలకి? మన పిల్లలు అడుగుతారు మరి ఏంటండి ఇప్పుడు తెలుగు నాకు చెప్పేస్తారు, బయటికి వెళ్తే ఎవడు మాట్లాడుతున్నాడు తెలుగు, మీరు మేమే మాట్లాడుకోవాలి తెలుగు వాళ్ళు కనిపిస్తే మాట్లాడాలి తప్ప ఈ తెలుగుకి ఏమిటి ప్రయోజనం అని మన పిల్లలు అడిగితే మనం ఏంటి సమాధానం చెప్పాలి? మనందరికీ పెద్ద ప్రశ్న ఎదురయ్యేది ఏమిటంటే, మొట్టమొదట ప్రతి భాషలోనూ కూడా కొన్ని రకాల శక్తులు ఉంటాయి, ప్రతి భాషకి కొన్ని రకాల మాధుర్యాలు ఉంటాయి. ఈ తెలుగు భాషకి ప్రపంచ భాషల్లో అనేక భాషల్లో పరిశోధనలు చేసినటువంటి వారందరూ కూడా ఈ భాషలో ఇటువంటి మాధుర్యాలు, గొప్పదనాలు, ప్రత్యేకతలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారు. చెప్పడం మాత్రమే కాకుండా వాటన్నిటినీ కూడా మనకి వివరించి అందించారు. ఈ కారణం వల్ల తెలుగు భాష విశిష్టమైనది, ప్రత్యేకమైనది ప్రపంచ భాషల్లో. ఒక్క మామిడి పండులోనే దాదాపు 750 రకాలు ఉన్నాయి. అలాగే మరి ఏ మామిడి పండు రుచి ఆ మామిడి పండుదే. బంగినపల్లి రుచి బంగినపల్లి, చిన్నరసం, ఇమాం పసంద్ అట్లా ఉంటాయి. మరి అలాగే ఈ భాషల్లో కూడా అనేక యాసలు ఉన్నాయి. శ్రీకాకుళం యాస వేరు, విజయనగరం యాస వేరు, పక్కనే ఉండేది, పక్కన విశాఖపట్నం యాస వేరు. ప్రతి 50 మైళ్ళకి కూడా భాష తన ఉచ్చారణలో ఎన్నో మార్పులకు లోనవుతూ ఉంటుంది. మీకు అది ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళకి అది తెలియదు. కారణం ఏంటంటే, మీరు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఇక్కడ మీరు మాట్లాడేటువంటి యాస ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, శ్రీకాకుళపు యాసతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల యాసతో కూడుకున్న ఉత్తరాంధ్ర యాస ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి తమిళ సోదరులతో మీరు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు కలుపుకోవటం, స్నేహ సంబంధాలతో ఉండటం వల్ల ఆ తమిళ భాష ప్రభావము దీని మీద పడి ఈ రెండిటి యొక్క సమ్మిశ్రమమైనటువంటి కొత్త భాష ఇక్కడ పుట్టింది. అది మీకు తెలియదు అంతగా. దాన్ని ఆస్వాదించే నాలాంటి వాడికి తెలుస్తుంది. మీకు కేవలం ఉత్తరాంధ్ర భాష అంటే ఉత్తరాంధ్ర భాష కాదు మీరు మాట్లాడేది. మీరు తమిళంలో ఉండేటువంటి పలుకుబడులు ఉంటాయి. ఆ పలుకుబడులు అవి మీకు తెలియకుండా దీని మీద ప్రభావం చూపించి దాన్ని కలుపుకుని మీరు మాట్లాడతారు. ఇక్కడ మేము ఏతంతున్నాం అంతే అని అంటారు. అక్కడ మీరిక్కడ మేమని తప్పకుండా అంటాడు. అక్కడ శ్రీకాకుళంలో మీరు మేమంటాం మావని, మా వేతంతున్నాం అంతే. మావ అని ఎందుకు అంటున్నారు మీరు అంటే, నమ్మాళ్ళు అని అంటారు కదా తమిళ్లో. అలా మీరు మా అనేటువంటి దాన్ని అంటే మావాళ్ళు అని అంటాం కదా. అందుకని మావాళ్ళు అన్నప్పుడు మన యొక్క అని ఆ పదం వేరు. ఇక్కడ మేము అనేప్పుడు మేమేతంతున్నామంటే అని అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు అంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రభావంతో మేమేమంటున్నామంతే అంటారు. అది ఎంత చక్కని సొగసుగా ఉంటుందంటే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు భాష. ఇక్కడ రూపాంతరం చెందినటువంటి పదాలతో చాలా నిష్కల్మషంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు మీ అందరికీ కూడా భాష మీద ఉండేటువంటి ప్రేమతో మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ చూస్తే అద్భుతంగా మాట్లాడతారు. ఇంగ్లీష్లో ఎక్కడా కూడా మీ ప్రొనౌన్సియేషన్, మీ ఉచ్చారణలో ఎక్కడా కూడా దోషం ఉండదు. చాలా చక్కగా మాట్లాడతారు. ఎందుకని ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో అలా నేర్చుకున్నారు, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు. మీరు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు కనుక వ్యాపార సంబంధంగా ఇంకా అనేక వృత్తి సంబంధంగా మీరు సరిగ్గా ఇంగ్లీష్ని మాట్లాడతారు. మరి తెలుగుకి వచ్చేటప్పటికి ఎక్కడో పల్లెల్లో పనిపాటలు చేసుకునేటువంటి వాళ్ళ తెలుగు అసలు ఈ తేనెలకు భాషరా తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలకు భాషరా తెలుగు వారి భాషరా, శ్రీకాకుళం భాషరా, పనస తొనల యాసరా, విజయనగరం భాషరా, విద్యల మణిపూసరా, విశాఖపట్నం భాషరా,
విప్లవించు భాషరా, తూర్పు గోదావరి భాషరా రాగమున్న భాషరా, పశ్చిమ గోదావరి భాషరా పచ్చి వెన్న పూసరా, కృష్ణా తీరం భాషరా కులుకులుకు భాషరా, గుంటూరు భాషరా గుమా గుమల భాషరా, ఒంగోలు భాషరా వయారాల భాషరా, నెల్లూరు భాషరా మల్లెపూల సొగసురా, అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా తెలుగు వారి భాషరా, చిత్తూరు భాషరా చిత్రమైన భాషరా, కర్నూలు భాషరా కమ్మనైన భాషరా, కడప భాషరా కదం తొక్కు భాషరా, అనంతపురం భాషరా అపురూపమైన భాషరా, అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా తెలుగు వారి భాషరా, అమృతానికైనా అసూయ పుట్టే భాషరా, అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా. ఇప్పుడు భాష మరిచిపోని మంచి వాళ్ళ భాషరా, కౌలాలంపూరు భాషరా కమ్మనైన భాషరా, చెలంగూరు భాషరా చక్కనైన భాషరా, విరాంగు భాషరా ప్రేమ పొంగు భాషరా, పేరా భాషరా వలసొచ్చిన భాషరా, కులిం తెలుగులిం కులిం నగర్ భాషరా కులుకులుకు భాషరా, బగందతో భాషరా బాగుజేయు భాషరా, శృంగై పటాణి భాషరా సుందరమైన భాషరా, మలేషియా భాష తెలుగురా మధురమైన తెలుగురా. ఇట్లా మీ పిల్లలతో పాటిస్తే కూడా వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది, వినే మీకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇవన్నీ పెద్దగా ఖర్చు లేకుండా చేసుకునే పనులు, పిల్లల్లోకి కూడా మన తెలుగు గురించి బాగా ఆ భావజాలాన్ని బాగా గట్టిగా వాళ్ళకి ముద్ర వేయడానికి ఇటువంటివన్నీ కూడా చేయాలి. స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చిన్న వయసులోనే ఒక 12-13 ఏళ్ల వయసులోపే మన మాట వింటారు కనుక ఆ సమయంలోపే మీరు ఈ ఈ పాటలు వాళ్ళకి వినిపించాలి. వాళ్ళని బడిలో దించటం మళ్ళీ తీసుకురావటం. ఈ మధ్యలో మీరు ఏదో ఫోన్ మాట్లాడుకోకుండా వేరే పని పెట్టుకోకుండా కనుక ఈ పాటలు మీరు కొన్ని ప్రత్యేకించి ఎన్నుకుని అంటే సెలెక్ట్ చేసుకుని మీరు ఆ పాటలు కనుక వాళ్ళకి పాడించటం. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ కార్యక్రమాల్లో వాళ్ళతో ఈ పాటలతో డ్యాన్సులు ఇటువంటివి కూడా చేయించినప్పుడు మీకు చాలా చక్కగా వాళ్ళకి ఆ భాష విలువ తెలియకుండా మనం ఎవరు చెప్పకుండానే దాంట్లో తెలుస్తుంది. రాయలసీమ భాషతో వచ్చినటువంటి పాత్రలు, ఆ పాటలు, ఉత్తరాంధ్ర భాషతో వచ్చినటువంటి పాటలు, ఇవన్నీ కూడా తీసుకోవాలండి. ఇవన్నీ ప్రత్యేకించిన ఒక శ్రద్ధతో కనుక ఇవి చేసినట్లయితే ఇవన్నీ గట్టిగా ఏముంటాయి, ఒక 30-40 మంచి పాటలు వాటిని మనం తీసుకుని వాటిని పిల్లలకి నేర్పి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాట 2 పాటలు ఒకళ్ళు పాడతారు, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తారు. అట్లాంటి బృందాలను కనుక మనం తయారు చేసి వాళ్ళని తీర్చిదిద్దినట్లయితే చక్కగా వాళ్ళకి తెలుగు భాషాభిమానం కలుగుతుంది. అలాగే తెలుగులో మంచి మంచి కథలు పిల్లలకి చెప్పాలి. పిల్లలు చిన్నప్పుడు కథ చెప్పమంటారు. మనం నేర్చుకుని ఒక 100 కథలు తెలుగులో అంటే గంటలు చెప్పే కథ కాదు. ఈ కథ ఒక అడవిలోంచి 5గురు వెడుతూ ఉంటారండి. మొట్టమొదటి వాడు చెవుడు, వాడికి బ్రహ్మ చెవుడు. రెండో వాడికి కళ్ళు లేవు, పుట్టు గుడ్డివాడు అంటే పుడుతూనే వాడు బై బర్త్ వాడి పాపం బ్లైండ్, కళ్ళు కనిపిస్తాడు. మూడో వాడికి మోకాళ్ళ వరకు కాళ్ళు లేవు. వాడేంటంటే ఈ గుడ్డివాడు ఇతని మెడ మీద ఎక్కాడు. ఇతను దారి చూపిస్తుంటే అతను నడుస్తున్నాడు, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. నాలుగో వాడికి ఈ భుజాల వరకు చేతులు లేవండి. పాపం అతనికి ఏదో అకస్మాత్తుగా ఏదో యాక్సిడెంటల్గా ఏదో సమస్య వచ్చి అతనికి చేతులు లేవు. ఈ నలుగురు ఇలా పెడుతుంటే 5వ వాడు కూడా ఉన్నాడు. వాడికి ఏంటంటే వాడు గర్భదరిద్రుడు, వాడి గోచి తప్ప ఏం లేవండి. ఒక గోచి పెట్టుకుని వెళ్తున్నాడు, వాడికి ఏం లేవు వాడి దగ్గర, దరిద్రుడు. ఇలా అడవిలో పెడుతుంటే ఉన్నట్టుండి ఈ చెవులు వినపడవు కదా, బ్రహ్మచెవుడు వాడు అంటాడు, ఆగండి, ఎక్కడో గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తోంది అంటాడు. ఎక్కడో వినిపిస్తుంది వాడికండి.
వెంటనే ఈ కళ్ళు లేనివాడు అంటాడు, అదిగో దూరంగా దుమ్ములేస్తోంది, గుర్రాల మీద బందిపోట్లుగా వాళ్ళు ఇటే వస్తున్నారు అని అంటాడు. బందిపోట్లు దొంగలు ఇటే వస్తున్నారు గుర్రాల మీద, అదిగో అదిగో దుమ్ములేస్తోంది దూరంగా అని వీడు అంటాడు. దూరంగా దుమ్ములేస్తోంది అంటాడు వీడికి కనిపించింది కళ్ళు లేనివాడికి. వెంటనే కాళ్ళు లేనివాడు అంటాడు, అయితే కాలి సత్తువ కొద్దీ పరిగెడదాం పదండి అంటాడు. వాడికి కాళ్ళు లేవు. అప్పుడు చేతులు లేనివాడు అంటాడు, పారికిపోవటం పిరికి వాళ్ళ లక్షణం, వచ్చిన వాడిని వచ్చినట్టు గుద్ది చంపేద్దాం రాని చూసుకుందాం అంటాడు చేతులు లేనివాడు. అప్పుడు గోచి తప్ప ఏం లేని గర్భదరిద్రుడు అంటాడు, ఒరే వాళ్ళు వచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్చండిరా ఏం చేద్దామో అంటాడు వాడు. ఇంతే కదా కథ, ఇంతేనండి. ఒక పేజీ కథ చందమామలో చదువుకున్నా. అప్పుడు నేను చదివి నవ్వుతుంటే లైబ్రరీలో చిన్నపిల్లలకి ఎక్కువ నవ్వు వస్తుంది బాగా. నేను నవ్వుతుంటే ఆయన కార్యదర్శి ఆయన సెక్రటరీ వచ్చి, అబ్బాయి ఏంటి నవ్వుతున్నావు, నవ్వకూడదు అని ఆయన కూడా నవ్వుకుంటూ ముసి నవ్వులు నవ్వుతే వెళ్ళిపోయాడు. ఇది నాకు చిన్నప్పుడు నేను నవ్వుకున్న కథ. తర్వాత నాకు వయసు వచ్చి సమాజాన్ని చూస్తుంటే ఎంత గొప్ప కథరా ఇది, అరే ఎవడికి ఏ అర్హత లేదో అది వాడు ఉందని చెబుతున్నాడు. ఆ 5 అడవిలోంచి ఎక్కడికి వెళ్ళలేదండి, భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎవడికి కనబడదో వాడు కనిపిస్తుందని చెబుతాడు, ఎవడికి వినబడదో వినిపిస్తుందని చెప్తాడు, ఎవడికి ఏ అర్హత లేదో అది బాగా ఉందని చెబుతుంటాడు వాడు. చూసుకోండి. అదే మొట్టమొదటి వాడు ఎక్కడో వినిపిస్తోంది గుర్రపుడెక్కల చప్పుడు అంటే మిగతా వాళ్ళు ఏమనాలి, ఒరే నోర్మోయ్ నీకు చెవుడు వినిపిస్తే మాకు వినిపించాలి, నీకు వినిపిస్తే ఏంట్రా అంటే అక్కడ కథ అయిపోయింది. నోరు మూసుకునేవాడు కథ అయిపోయింది. వాడి లోపాన్ని వాడు లేదు, నాకు లోపం లేదు, నాకు దాంట్లో బాగా వినిపిస్తుంది, నాకు అదే పెద్ద అర్హత అని వాడు ఎప్పుడూ చెప్పుకున్నాడు. కళ్ళు లేని వాడు ఏమన్నాడు, అదిగో దూరంగా దుమ్ములేస్తోంది అన్నాడు. దుమ్ములేస్తోంది గుర్రాల మీద వస్తున్నారని వాడు చెప్పాడు. కాళ్ళు లేని వాడేమో పరిగెడదాం అన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కడు కూడా ఇలా ప్రవర్తిస్తారు సమాజంలో అర్హత లేని వాళ్ళందరూ కూడా అనేటువంటిది ఈ కథలో పరమార్థం. కానీ చిన్నప్పుడు ఆ ఒక్క పేజీలో ఉన్న కథలో ఎంత నీతి ఉన్నదండి. మనం చూస్తున్నాం ఇవాళ సమాజంలో. మీకు మలేషియాలో కూడా తారసపడతారు, ప్రపంచం అంతా కూడా ఉంటారు. ఇట్లాంటి కథలు పిల్లలకు అందించాలి. ఇంకొక కథ, ఇది చందమామ కథ. ఒక కుంటివాడు ఒక అడవిలోంచి ఎడుతున్నారు. ఈ కళ్ళు లేనటువంటి వాడు ఈ కుంటివాడిని మెడ మీద ఎక్కించుకున్నాడు. వాడు దారి చూపిస్తున్నాడు, వీడు వెళుతుంటే వాళ్ళు ఒక గ్రామం దగ్గరికి వచ్చారు. ఒక ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఊరి సరిహద్దు దగ్గరికి వాడు పెద్ద తోట ఉంది. సపోటాలు అంటే తెలుసుగా మీకు, సపోటాలు ఎంత బాగున్నాయో, గుత్తులుగా కాసాయి, భలే ఉన్నాయి అంటాడు వీడు. అప్పుడు గుడ్డివాడు అంటాడు, చుట్టూ ముళ్ళ కంచి ఉందా అంటాడు. ముళ్ళ కంచి ఏం లేదు, ఎవరన్నా కాపలా ఉన్నారా అంటాడు వీడు. కాపలా కూడా ఎవరూ లేరు అంటాడు. అయితే ఇవి తినటానికి పనికిరావన్నమాట అంటే ఇంతే కదా. వీడు బాహ్య చక్షువుతో కనిపించే కంటితో చూశాడు, బాగున్నాయి కాయలు ఆహా అనుకున్నాడు, నోరు ఊరిపోయింది. గుడ్డివాడు ఏమన్నాడు, వాడు అంతఃచక్షువుతో వాడు థర్డ్ ఐతో చూశాడండి వాడు. అది జ్ఞాన నేత్రం. అది ఇవి బాహ్య చర్మ చక్షువులు, ఇవి అది జ్ఞాన చక్షువు. వాడు జ్ఞానంతో చుట్టూ కంచి ఉన్నదా, మరి అంత మంచి కాయలు ఉంటే ముళ్ళ కంచి పెట్టకుండా ఉంటాడు వాడు, ఫెన్సింగ్ లేదన్నాడు. పోనీ ఎవరన్నా కాపలా ఉన్నాడా, కాపలా కూడా మరి కాపలా లేకుండా కంచా లేకుండా వదిలేసాడంటే ఏంటి, అవి పురుగు పట్టిపోయిన కాయలు, అందుకని వాడిని వదిలేసాడు అనేది వీడు గ్రహించాడండి గుడ్డివాడు. ఇంతే కథ. ఇటువంటి కథలు మీరు ఒక 100 కథలు, నేను దీని మీద కూడా నేను బాగా విని అరే ఎంత గొప్ప కథ రాశాడు మహానుభావుడు. ఒక ఆయన పొండరీకాక్షుడు ఆయన పేరు, హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడండి. ఆయన నర్సరావుపేటలో ఉంటాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి నాకు ఆ కథ వింటే. పిల్లలకి చెప్పవలసిన కథ ఒక పేజీ కథే. ఒక అడవి, అందమైనటువంటి చెట్లు, అద్భుతమైనటువంటి పళ్ళు, బోళ్ళని మంచి మంచి పళ్ళు, తీయని పళ్ళు ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా బలంగా ఉన్నది, కంటికి ఇంపుగా ఉన్నది, సుందరంగా ఉంది. అటువంటి ఆ అడవిలోకి ఒక కోతి వచ్చింది కొత్తగా. ఆ కోతి వచ్చి ఒక చెట్టు మీదకి ఎక్కి ఒక పండు తిన్నది, మంచి పండు. దానికి చాలా తీగా ఉంది, చక్కగా తినేసి ఇంకో పండు తిన్నది.
దానికి సగం తినేప్పుడుగా కడుపు నిండిపోయింది దానికి. అట్లా చూసింది అది కోతి కదా. అక్కడ చెట్టు కింద ఏనుగు నుంచుని ఉందండి. ఈ ఎంగిలి పండుని దాని మీదకి విసిరి కొట్టిందండి. ఏనుగు ఇట్లా చూసి ఊరుకుంది. ఏంటి నేను కొడితే ఏంటి మళ్ళీ దీనికి అసలు ఏం స్పందన లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి మళ్ళీ ఇంకో పండుకొని తీసుకుని కొరికి మళ్ళీ వేసి కొట్టింది. ఏనుగు చూసి దాన్ని పట్టించుకోవాలా అంటే నన్ను అసలు పట్టించుకోదా ఇది అని చెప్పి మళ్ళీ ఇంకో పండు తీసుకుని ఎంగిల్ చేసి మళ్ళీ కొట్టింది. ఎవరైనా ఎంతసేపు ఊరుకుంటారు? ఏనుగు ఇటు తిరిగి కోతి నువ్వు ఈ అడవికి కొత్తగా ఉన్నట్టున్నావు, పిచ్చేషాలేకు, ఇక్కడే ఆ చెట్టు మీద ఉండి ఆ పళ్ళు తింటూ బతుకు, నా జోలికి వచ్చావంటే మాత్రం ఊరుకోను ఉంది. ఏం చేస్తావే? వచ్చి నన్ను పట్టుకుంటావా? బండ చూడు ఎంతలా బండ పందెళ్ళే ఉండవు. ఏంటి పళ్ళు ఏంటి ముందుకు వచ్చి ఏంటి ఎత్తు పళ్ళు, నీకు చెవులేంటి ఏళ్ళాడిపోతున్నాయి, ముక్కు ఏంటి లాగిపోయి కింద ఏళ్ళాడుతుంది ముక్కు, ఏంటి నువ్వు విచిత్రంగా ఉన్నావు, నవ్వుతారే నేను చూసి ఎవరన్నా, రా వచ్చి పట్టుకుంటావా, రా పట్టుకో అని దాన్ని కవిచి తిడుతోంది. ఆ ఏనుగు అక్కడి నుంచి వచ్చి ఇది కూర్చున్న కొమ్మని ఇట్లా పట్టుకుని తొండంతో లాగేసింది. ఇది మళ్ళీ ఇంకో కొమ్మ మీదకి దూకింది, ఆ కొమ్మ లాగింది, ఇంకో కొమ్మ మీదకి దూకింది, మళ్ళీ ఆ కొమ్మ కూడా లాగింది. ఇది వెంటనే ఇంకో చెట్టు మీదకి దూకి మళ్ళీ దాన్ని ఎక్కిరించడం మొదలెట్టింది. ఏనుగు కోపం వచ్చి వెళ్ళి ఆ ఏను మొత్తం తొండంతో దాన్ని ఆ చెట్టు పట్టుకుని పీక అవతల పడేసింది. మళ్ళీ ఇది ఇంకో చెట్టు మీదకి వెళ్ళింది. అది ఇంకో చెట్టు మీద దూకటం, దీన్ని తిట్టడం, ఎక్కిరించటం, ఇదేమో వెళ్ళిపోయి చెట్టు పీకేయటం. ఇలా సాయంత్రం దాకా జరిగిందండి. సూర్యాస్తమయం అవుతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు పిట్టలన్నీ కూడా కీ 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 అరుస్తూ చిలకలు పక్షులన్నీ వస్తున్నాయి. ఈ సమయంలో కోతి గబుక్కున్న కొండ మీద ఒక చిన్న గుట్ట మీదకి రాయి ఉంటే దాన్ని మీకు ఎక్కేసి ఏం చేస్తావే నువ్వు బండ, నువ్వేం చేయలేవు, నన్ను రేపు మళ్ళీ వస్తా, నీ సంగతి చూస్తా అని ఎక్కిరించి వెళ్ళిపోయిందండి. ఏనుగు ఒకసారి వెనక్కి చూస్తే ఇది పీకేసిన చెట్లన్నీ, వందల చెట్లన్నీ అలా పడున్నాయండి. ఆ పిట్టల గూళ్ళన్నీ కింద పడిపోయినాయి, పిల్లల కింద పడిపోయినాయి, కొన్ని గుడ్లు చితికిపోయినాయి. ఈ పిట్టలన్నీ వచ్చి ఆహాకారాలు చేస్తున్నాయి. ఏనుగు చూసింది, అరే ఈ కోతి నన్ను తిట్టిందని కోపంలో నేను ఎంత తప్పు చేశాను, సంవత్సరాల తరబడి పెరిగిన చెట్లన్నీ కూడా పీకేశాను, నా కోపంలో ఎంత పొరపాటు చేశాను. పాపం ఈ పిట్టలన్నీ కూడా గూళ్ళన్నీ పోయి పిల్లలన్నీ కింద పడిపోయి ఎంత బాధపడుతున్నాయి, ఎంత తప్పు చేశాను. ఇక్కడి నుంచి నేను ఈ అల్పపు జీవులు ఏవైనా నన్ను తిట్టినా సరే నేను పట్టించుకోను అనుకున్న మనసులో ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా పక్కకి తీసేసి తొండంతో ఆ అడవిలోనో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తొండంతో ముంచుకుని వచ్చి ఒక్కొక్క చెట్టులోనూ పోయటం మొదలెట్టింది. అట్లా ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చిగురించి నెమ్మదిగా కొమ్మలేసి మళ్ళీ అందమైనటువంటి అడవిగా మారింది. ఇది కథ అండి. మన్ని రెచ్చగొట్టి కోతిలాగా మన శక్తియుక్తులన్నీ కూడా నష్టపరిచే వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి. చెప్పండి, ప్రపంచంలో ఎంత గొప్ప కథ అండి ఇది. ఏ దేశంలో ఏ పిల్లవాడికి పనికిరాదండి ఇది. ఇవాళ ఉన్నటువంటి ఈ అమ్మ ప్రేమ లెక్క, గుమ్మ పాల లెక్క, కమ్మనైన భాషరా, వలె కమ్మని భాషరా, మాట్లాడుతుంటే మామిడి పండే తింటున్నట్టుంటుందిరా, ఆ భాష రస తమ్మ వీణనే వింటున్నట్టుంటుందిరా, వీణ వింటున్నట్టుంటుందిరా, తీయని బాసర బిడ్డ మనది తీయని బాసరా, వలె తీయని బాసరా. అలాగే సరిగా పలికేవాడే వేద పండితుడురా, అతడే వేద పండితుడురా, మాతృభాషను నిలిపేవాడు మహానుభావుడురా, నాకతడే మహర్షిరా, తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా. ఋగ్వేదములో రుక్కుల ప్రక్కన నిలువగలది మన కీర్తనరా, యజుర్వేదముల యజ్ఞమంత్రముల మహిమ గలది మన పద్యమురా, సామవేద సుస్వరములనే అక్షరములు చేసిన భాషరా, అథర్వవేదం సారమురా, ప్రతి అక్షరము దివ్యాస్త్రమురా, తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా.
లాలిపాటలో పురుషార్థములను బోధ చేయునది తెలుగేరా. పల్లె పదములో పరబ్రహ్మనే పట్టి చూపునది తెలుగేరా. సామెతలతో సంసార జలధిని దాటించేది తెలుగేరా. మూరమ్మలను మూరు మూర్తులను మూడక్షరముల చూపురా. తెలుగే వేదమురా, నాకు తెలుగే వేదమురా, తెలుగే వేదమురా. ధనికుండార్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్ జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా శాంతంబు ఆనందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరుకునే. నీ పాదంబులే గొల్తు వానిని జీతంబుగా నాకీగదవే తండ్రి భక్త చింతామణి అన్నాడు. వడ్డాది సుబ్బరాయ కవి అని మహాకవి ఆయన అన్నాడు రాసిన పద్యం. నాకు చాలా ఇష్టమైన పద్యం. ఎందుకని అన్నాడంటే, ధనికుడు డబ్బున్నవాడు ఏం చేస్తున్నట్ట, ఆర్జన రక్షణ వ్యయములను బాగా సంపాదించడంలో దుఃఖపడుతున్నట్ట. రక్షణ దాన్ని ఎట్లా దాచుకోవాలి, వ్యయములను దాన్ని ఖర్చు పెట్టడంలో, అమ్మో వీడు 10 రూపాయలు దాన్ని ఏంటి వీడు 20 రూపాయలు అంటాడు, వాడేంటి 100 రూపాయలు దాన్ని 150 అంటాడు, మళ్ళీ వాడి దగ్గర బేరం చేయటం, వీటిల్లో వీడు కష్టపడుతున్నట్టండి. ధనికుండ ఆర్జన రక్షణ వ్యయములను దైన్యంబునన్ పేదయం. దీనత్వంతో పేదవాడికేమో అసలు డబ్బులు ఎట్టా సంపాదించాలో తెలియట్లా, కుటుంబం ఎట్టా పోషించాలో తెలియట్లా. జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా, జనమందరూ కూడా ఇట్లా దుఃఖపడుతున్నారండి. డబ్బు ఉన్నవాడేమో అట్లా, డబ్బు లేనివాడు అసలు డబ్బు ఎట్టా సంపాదించాలి, ఇది దుఃఖమెల్లగొనగా. శాంతంబు ఆనందమున్ పనిలేక. ఇక్కడ శాంతి ఆనందం అనే 2 పదార్థాలు ఉన్నాయండి, గొప్పవి. వాటికి ఇక్కడ పని లేదు, వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ శాంతంబు ఆనందమున్ పనిలేక నిన్ను చేరుకునే. శాంతస్వరూపుడివి నువ్వు పరమేశ్వరుడా, ఆనంద స్వరూపుడివి కనుక నీ దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ శాంతి ఆనందం. ఇక్కడ ఎవడు పట్టించుకోవట్లా. మరి పట్టించుకోకపోతే మనం అక్కడ ఉంటామండి ఎక్కడన్నా? మరి వాటిని పట్టించుకోకపోతే అవి ఎందుకుంటాయి? అవి వెళ్ళిపోయినాయి సమాజంలోంచి. నీ పాదంబులే గొల్తు, నీ పాదాలు నేను కొలుస్తానయ్యా. మరి పాదసేవ చేసిన వాడికి, సేవకుడికి జీతం ఇవ్వాలి కదా, పనివాడికి జీతం ఇవ్వాలి కదా. వానిని జీతంబుగా నాకు ఈగదవే తండ్రి భక్త చింతామణి. ఆ శాంతిని ఆనందాన్ని నాకు జీతంగా ఇవ్వయ్యా. శాంతి ఆనందంతో కొలుచుకోవాలండి మన జీవితాన్ని. కష్టపడ్డంత కాలం కష్టపడ్డాం, పిల్లలకి మన కోసం చేయవలసినంత కాలం చేశాము, అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా? వేదం ఏం చెబుతున్నది? నువ్వు ఆనంద స్వరూపుడివి, పరమానంద స్వరూపుడివి, నిత్యానంద స్వరూపుడివి. అలాంటి వాడు నిత్యము దుఃఖపడుతున్నాం మనం. ఎందుకు? ఆ ఆనందంలో ప్రశాంతి ఉండాలి, అలజడి లేనటువంటి ఆనందం, ప్రశాంతమైనటువంటి ఆనందం. ఆ ప్రశాంతి ఆనందము ఏ జంతువు పొందలేదండి. స్వతసిద్ధంగా ప్రకృతి ఎలా స్పందింపజేస్తే అలా స్పందింపజేస్తుంది తప్ప ప్రశాంతంగా ఆనందంగా ఉండగలిగిన శక్తి, స్థిరంగా ఉండగలిగిన శక్తి, ఆ జ్ఞానము మనిషికే ఉన్నాయి. దాన్ని మనం పొందాలి అని ఆ మహాకవి ఏం చెప్పాడు. అలాగే ధాన్యములు, ఇండ్లు, వాకిళ్ళు, కాంతలు, సంతతులు, తోటలు, దొడ్లు, భూములు, వస్తు వాహనములు, సమస్త ఐశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేని ఎప్పుడు హానికరములు, దుఃఖవర్ధనములు కాన దీవన లొసంగు అనంత భక్త చింతామణి అని పద్యం రాశాడు. ధనం దుఃఖాన్ని కలిగిస్తుందిట, చూడండి, దుఃఖవర్ధన అంటది. ధాన్యము, ఆ తిండి, దాంట్లో ఏ విషయం ఉందో, ఫుడ్ పాయిజన్ అవ్వకూడదనే ఉంది. ఇళ్ళు, వాకిళ్ళు, దొడ్లు, భూములు, వస్తు వాహనములు, వస్తువులతో, వాహనాలతో, కాంతలు, సంతతులు, భార్యతో, భర్తతో, సంతానంతో, సమస్త ఐశ్వర్యములు కూడా, ఇంకా ఇవేమైనా చెప్పలేదని రత్నాలు, డైమండ్స్, ఇంకా వజ్రాలు, హారాలు, అవన్నీ కూడా నీ అనుకూలత్వము లేని ఎప్పుడు, నీ అనుకూలత్వము లేకపోతే వ్యర్థంబులు, అవన్నీ ఏం పనికిరావు. అవి
దుఃఖవర్ధనముల్, పనికి మాలినవే, మనకు పనికి రాకుండా పోయి దుఃఖాన్ని కలిగిస్తాయి ఇవే. హానికరముల్, అవే హాని చేస్తాయి, ఆ వస్తువులు వాహనాలు వీళ్ళే. కనుక దీవన లొసంగు అనంత, నాకు నీ దీవనలు ఇవ్వయ్యా పరమేశ్వరుడా, నన్ను రక్షించు, నిరంతరం ప్రశాంతంగా ఆనందంగా ఉండేలా, ఆరోగ్యంగా ఉండేలాగా, 10 మందికి మంచి చేసి మంచివాడిగా హాయిగా వెళ్ళిపోయేలాగా అని కోరుకున్నాడు ఆ కవి. మనం అందరం కోరుకోవాల్సిందే. కనుక ఇలా ఇది చెయ్యటానికి మీకు మూల కారణం ఏమిటండి? మీ భాష. ఇంత జ్ఞానాన్ని మనకు అందించింది ఏది? ఈ పద్యం. దేంట్లో ఉన్నది ఈ భావం? తెలుగు భాషలో. కనుక ప్రతి భారతీయ మాతృభాషలో కూడా వేదంలో ఉండేటువంటి గొప్ప విలువైనటువంటి జ్ఞాన సంబంధమైన విషయాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషల్లో, తమిళం, మలయాళం, కన్నడం, పంజాబీ, ఇతరేతరమైనటువంటి భాషలు మన తెలుగులో ఆ మహాకవులు వాటిల్లోంచి ఈ భావాలన్నీ రాశారు. వాళ్ళ అనుభవ సారాన్ని దాంట్లో అందించారు. కనుక దాన్ని అందుకుని ఆనందంగా ప్రశాంతంగా జీవనం సాగించడానికి ఈ భాష మనకు ఒక గురువు అవుతుంది. ఈ భాష మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఈ భాషే మనతో యోగ సాధన చేయిస్తుంది, ధ్యాన సాధన చేయిస్తుంది. మన ఇహపరాలలో అంటే బతికున్నంత కాలము ప్రశాంతంగా మంచివాడిగా 10 మందితో అవుననిపించుకునేలా చేస్తుంది. పోయిన తర్వాత కూడా మనకి మహోన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుంది అని మహానుభావులు చెప్పారు. కనుక మనం ఆ స్థితిని పొందటానికి ఈ భాషను నిలబెట్టుకోవాలి. ఈ రోజున ఈ మలేషియా తెలుగు భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా, ఈ అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా ఈ అయోధ్య రామయ్యా. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్యా, తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా, మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని దుంచి అమ్మనుగాచి అగ్ని పరీక్ష విధించెనయా, సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా, నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి అభయమసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా ఈ అయోధ్య రామయ్యా. తెలుగుడాడు పిలగాళ్ళము మేం తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము, పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము, మా ఇంటి భాష తెలుగు, మా కంటి వెలుగు తెలుగు, మా ఎన్ను పూస తెలుగు, మా బతుకు శ్వాస తెలుగు, మా తనువంతా తెలుగు, మా మనసంతా తెలుగు, మా బలమంతా తెలుగు, మా తెలివంతా తెలుగు, ఎప్పుడు మా గుండె సప్పుడు తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగోళ్ళము, పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము, మా అమృతం తెలుగు మా ఆయుధం తెలుగు, మా అమృతం తెలుగు మా ఆయుధం తెలుగు, మా పూజలన్నీ తెలుగు మా పుణ్యమంత తెలుగు, మా మంచితనం తెలుగు మా గొప్పదనం తెలుగు, మా క్రితం జన్మ తెలుగు మాకొచ్చే జన్మ తెలుగు, మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగోళ్ళం తెలుగోళ్ళం తెలుగు
తెలుగోళ్ళము పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము మేం పిడుగులతో చెడుగుడాడు పిలగాళ్ళము జై తెలుగు తల్లి.